చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి నాయన మరొకసారి మీ సన్నిధిలో మేమందరము కూడా కూడి నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించి గణపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ప్రతి శనివారము సామెతల గ్రంథము ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోవటానికి మీరు మాకు కృప అనుగ్రహిస్తున్నారు తండ్రి. అందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మీ వాక్యములో నుండి మా జీవితాలకు అవసరమైన మాటలు, మా ఆత్మలను బలపరిచే మాటలు మేము వినాలని ఆశ కలిగి ఉన్నాము. మా ప్రాణములను తృప్తిపరిచే దేవుడు నీవై ఉన్నావు కనుక మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాలలో నిన్ను గూర్చినటువంటి ఆలోచన పెట్టండి. నిత్య జీవాన్ని గూర్చినటువంటి తలంపులతో ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించి మీ మాటలలో ఉన్న ప్రాముఖ్యతను మేము గుర్తించలాగున మాతో మాట్లాడి మమ్ములను నిత్యజీవము కొరకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ మీ చేతులకి మమ్ములను మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథం అనేటువంటి ఒక మంచి పుస్తకాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనము తెలుసుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. చాలండి. జ్ఞానము ఏం కట్టుకుందట? నివాసము కట్టుకుందట. నివాసం అంటే ఏంటి? నివసించే స్థలం. నివసించే స్థలాన్ని నివాసము అంటాం. జ్ఞానము కూడా నివాసము చేయటానికి ఒక నివాసాన్ని కట్టుకుంది. కట్టుకున్నటువంటి ఈ నివాసము ఎలా చెక్కబడింది అనంటే 7 స్తంభముల మీద చెక్కబడినది అని దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. అంటే ఈ జ్ఞానము నివాసం కట్టుకొని 7 స్తంభాలను చెక్కుకున్నది అంటే పరిపూర్ణమైనటువంటి స్థితిని కలిగి అది ఈ నివాసాన్ని కలిగి ఉంది అనే విషయాన్ని దైవ గ్రంథములో నుండి మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ జ్ఞానము కట్టుకున్న నివాసములో చెక్కుకొనిన స్తంభాలేంటి అనే విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఏం కట్టుకుందో ఈరోజు మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథములో నుండి మనము చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది. చాలండి. ప్రియులారా, వాక్యంలో
జ్ఞానము భూమి మీదకి దిగివచ్చి ఒక నివాసము కట్టుకొని 7 స్తంభాలు చెక్కుకొనినది అని వాక్యంలో చూస్తున్నాం. ఆ స్తంభాలలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానము నింపి మనందరినీ ఒక స్థిరమైన నివాసంగా చేయాలని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. ఈ జ్ఞానములో ఉన్నటువంటి కొన్ని స్తంభాలను గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది, మరొకటి మృదువైనది, మరొకటి సులభముగా లోబడునది, మరొక స్తంభం కనికరముతో నిండినది అనే విషయాలు మనము నేర్చుకున్నాం ప్రియులారా. ఇక్కడ 2 సంగతులను ఒకే విధానములో లేక ఒకే లైన్లో సమకూర్చి పెట్టాడు. ఏంటంటే కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుయున్నది లేక నిండుకొనినది అని వాక్యములో మనము చూస్తున్నాం. మంచి ఫలములతో నిండుకొందట. ఏంటది? జ్ఞానం. జ్ఞానం కట్టుకున్నటువంటి నివాసములో చెక్కుకొనినటువంటి స్తంభాలలో ఒక స్తంభాన్ని చూస్తే మంచి ఫలాలుగా కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మంచి ఫలాలతో నిండినది అని వాక్యంలో చూస్తున్నాం. మంచి ఫలములతో ఉండినది అని లేదు, మంచి ఫలములతో నిండుకొనినది అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక చెట్టు ఉందండి, చెట్టుకు కాయలు కాయటం అనేది మనకు తెలుసు. కానీ చెట్టు నిండా కాయలు ఉంటే ఆ చెట్టు ఎంత చక్కగా కనిపిస్తుందో ప్రియులారా మనకు అర్థమవుతుంది. ఆ చెట్టును చూడగానే ఫలములతో నిండుకొనిన ఆ చెట్టును చూచి చక్కగా ఫలించిందండి ఈ చెట్టు అని మనము చెప్పగలుగుతాం. ఫలములు ఉన్న చెట్టు వేరు, ఫలములతో నింపబడిన చెట్టు వేరు. ఇక్కడ వాక్యంలో మనము చూస్తే మంచి ఫలములతో జ్ఞానము ఒక స్తంభాన్ని చెక్కుకొన్నది. మంచి ఫలములతో ఆ యొక్క స్తంభము నిండుకొనినది అని దైవ గ్రంథములో మనము చూస్తున్నాం ప్రియులారా. మరి ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితాలను మనము ఆలోచిస్తే లోక సంబంధంగా మనము బయటికి వెళ్ళినప్పుడు అనేక రకాలైన ఫలాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎన్నో ఫలాలు కనబడతాయి. ఫలము అనగా అది ఉపయోగపడేదై ఉండాలి, అది తినటానికి యోగ్యకరమైనదై ఉండాలి, అది మనకు మంచి శక్తినిచ్చేదై ఉండాలి. ఫలము అనేదానికి కొన్నిసార్లు ఫలాలు ఉంటాయి, అందంగా ఉంటాయి, కానీ అవి తినటానికి ఉపయోగకరంగా ఉండవు. ఫలాలు మంచిగా ఉంటాయి, చూడటానికి అందంగా ఉంటుంది ఆ ఫలం. చెట్టు నిండా ఫలాలే ఉంటాయి, కానీ ఆ ఫలాలు తినకూడని ఫలాలు. అంటే తినకూడని ఫలాలు కూడా చక్కగా మనకు కనిపిస్తాయి, కానీ అవి మన శరీరమునకు మంచివి కావు అనే విషయం మనందరికీ కూడా తెలుసు ప్రియులారా. కానీ ఇక్కడ వాక్యంలో మనము చూస్తే మంచి ఫలములతో నింపబడిన ఒక స్తంభం కనబడుతుందండి. ఒక స్తంభం మంచి ఫలములతో ఇది నిండుకొనినది అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఇది జ్ఞానము కట్టుకున్నటువంటి నివాసానికి చెక్కబడిన స్తంభం అండి. జ్ఞానము నివాసము కట్టుకొని ఆ చెక్కుకొనినటువంటి స్తంభాలలో ఒక స్తంభంగా మనము చూస్తుంటున్నాం. ఫలములతో నిండినటువంటి స్తంభం ఇది. ఏ ఫలాలు అంటే మంచి ఫలాలు అని వాక్యంలో మనము చూస్తున్నాం. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే మంచి చెట్టు మంచి ఫలము ప్రియులారిస్తుంది, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఇస్తుంది అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఒక చెట్టును బట్టి ఒక ఫలము ప్రియులారా చెప్పుకోం, కానీ ఒక ఫలాన్ని బట్టి చెట్టును గురించి చెప్పుకుంటాం. ఫలముతో మంచి మధురంగా తినటానికి యోగ్యకరముగా ఉన్న చెట్టును చూసి, ఏవండి ఈ చెట్టు చాలా మంచి ఫలాలు ఫలిస్తుందండి,
ఈ చెట్టు ఎప్పుడు కాస్తుందా అని, ఎప్పుడు ఈ చెట్టు ఫలము తినాలా అనే ఆశ ఎప్పుడు ఉంటుందండి. అన్ని చెట్లు వేరండి, ఈ చెట్టు వేరండి. ఈ చెట్టు ఫలాలు అన్ని చెట్ల కంటే కూడా బాగా ఉంటాయండి, చాలా తీయగా ఉంటాయండి, తినటానికి మంచి రుచిగా ఉంటాయని మనము అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. గ్రహించండి, అంటే ఫలమును బట్టి చెట్టు ప్రియుల పేరు పొగడబడుతుంది, ఘనత పొందుతుంది. ఫలాన్ని బట్టే చెట్టుకేమొస్తుంది? ఘనత. ఘనత వస్తుందండి. ఈ చెట్టు ఫలము బాగుంటుందండి అని చెప్పినప్పుడు ఆ చెట్టుకు ఘనత వస్తుంది, ఘనత వస్తుంది. అలాగే మనిషి జీవితాన్ని గురించి కూడా చెప్పాలంటే, ఈ వ్యక్తి మంచివాడండి అని మనం చెప్పాలంటే దేన్ని బట్టి చెబుతాం? ఎత్తును బట్ట, అందాన్ని బట్ట, వేసుకున్న వస్త్రాలను బట్టి ఈ వ్యక్తి మంచోడని చెబుతామా? లేకపోతే వేసుకున్న బంగారాన్ని బట్టి ఈ వ్యక్తి మంచిదని చెబుతామా? దేన్ని బట్టి మంచివాడు లేక ఈమె మంచిది అని చెబుతాం చెప్పండి? దేన్ని బట్టండి? మన క్రియలను బట్టి కదా. ఫలాలంటే అవే క్రియలను బట్టే కదా. క్రియలను బట్టి. ఎందుకు? ఆ వ్యక్తి మంచివాడైతే, ఇతరులకు మంచి ఉపయోగపడే వ్యక్తి అయితే, అతడు మంచి మనస్సు కలిగిన వాడైతే, దయాగుణము కలిగిన వాడైతే, లేకపోతే జాలి గుణము కలిగిన వాడైతే, హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి అయితే, ఆ వ్యక్తిని చూచి మనం ఏమనుకుంటాం? ఈ వ్యక్తి చాలా మంచివాడు అని అనుకుంటాం. అంతేనా? లేకపోతే చాలా విలువైన వస్త్రాలు వేశాడండి, లేకపోతే విలువైన బంగారం పెట్టిందండి, లేకపోతే చాలా ఎత్తుగా ఉన్నాడండి, చాలా అందంగా ఉన్నాడండి, కాబట్టి ఆ వ్యక్తి మంచివాడంటావా? దేన్ని బట్టి మంచితనం? మన క్రియలను బట్టి మంచితనం, మన పనులను బట్టి మంచితనం. దాన్ని బట్టి మంచివాడా చెడ్డవాడనేది ప్రియులారా మనము నిర్ణయిస్తాం. అలాగే ఒక చెట్టు విషయంలో మనము ఎలా మంచి ఫలము అని చెట్టుకు ఘనత వస్తుందో, మన ఫలాలను బట్టే మనకు కూడా ఏమొస్తుంది చెప్పండి? ఘనత వస్తుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. మంచి వస్త్రాలు వేసుకున్నాడు, మంచి విలువైనటువంటి బంగారము పెట్టుకొని, చాలా ఎత్తుగా చాలా అందంగా ఉండి, ప్రియులార క్రియలు మంచివి కాదనుకోండి, ఆ వ్యక్తి మంచివాడు అని చెప్పగలుగుతామా? చెప్పలేమండి. కాబట్టి ఇప్పుడు దైవ జ్ఞానం మనకేం చెబుతుందంటే, జ్ఞానము నివాసము కట్టుకున్న తరువాత ఆ జ్ఞానము చెక్కుకొనినటువంటి స్తంభాలలో ఒక గొప్ప స్తంభం మనకు కనబడుతుంది. అది మంచి ఫలములతో నిండుకొనినది అని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, మంచి ఫలములతో నిండుకొనిన ఈ విధానం బైబిల్ గ్రంథములో ఎలా మంచి ఫలాలు వస్తాయి? దేన్ని బట్టి మనం మంచి వాళ్ళం అనుకుంటాం? దేన్ని బట్టి మనకు మంచివాడు అనేటువంటి విధానం మనకు కలుగుతుంది అని ఆధ్యాత్మికంగా కూడా మనము ఆలోచిస్తే, సామెతల గ్రంథములో 8వ అధ్యాయము 19వ వచనం, చాలా రోజులు ఈ వచనాన్ని మనం ధ్యానం చేశాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం, మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను, నా వలన కలుగు ఫలము మంచిది. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? జ్ఞానము మాట్లాడుతున్న మాట. జ్ఞానం ఏం చెబుతుంది? ఏవండి, అక్కడ మేలిమి బంగారు కంటెను, అపరంజి కంటెను, నా వలన కలుగు ఫలము, అంటే జ్ఞానము వలన కలుగు ఫలము ఎటువంటిదట? మంచిది అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, దైవ జ్ఞానం మనిషిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మంచిగా బ్రతకాలనుకుంటాడు. ఎందుకు? ఆ జ్ఞానం నేర్పిస్తుంది. దైవ జ్ఞానం మనిషిలో ఉన్నప్పుడు దైవ జ్ఞానం తప్పు చేస్తుంటే హెచ్చరిక చేస్తుంది. మనం ఏదైనా లోపముతో ఉంటే నువ్వు లోపము కలిగి ఉన్నావని మనకు హెచ్చరిక చేస్తుంది. ఎందుకు? లోపల దైవ జ్ఞానము నివాసము కట్టుకుంది గనుక. ఈ నివాసము కట్టుకున్నటువంటి ఈ దైవ జ్ఞానం మనకేమి నేర్పిస్తుంది అనంటే, జాగ్రత్త, దారి తప్పుతున్నావు, ఆలోచనలు బాగాలేదు, తలంపులు బాగుండలేదు అని మనకు ఒక మంచి మార్గాన్ని చూపించటానికి,
మనల్ని మంచి ఫలముతో నింపటానికి ఎప్పుడు కూడా జ్ఞానము మనలో ఉండి ప్రయాసపడుతుంది. అందుకే బంగారము కంటే, అపరంచి కంటే కూడా జ్ఞానము వలన కలిగే ఫలము ఎటువంటిదట? మంచిది అని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. బైబిల్ గ్రంథములో జ్ఞానము కూడా ఏ స్తంభం కట్టుకొని ప్రియులారా అది నింపబడింది అని అంటే మంచి ఫలములు కదా. అక్కడ జ్ఞానము వలన కలిగే ఫలము మంచిదన్నాడే, అది ఒక ఫలముతో కాదు, చాలా ఫలాలతో నింపబడింది. చాలా ఫలాలతో నింపబడింది. ఇంకా మంచి ఫలము దేని వలన కలుగుతుందో తెలుసండి? ఇద్దరు వ్యక్తులు కలిసి కష్టపడటం వలన, ఉభయులు కష్టపడటం వలన మంచి ఫలము దొరుకుతుందంటాడు. ఇదే సొలొమోను ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం దేవుని వాక్యములో నుండి 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు అని అన్నాడు. ప్రియులారా, ఇద్దరు కూడి ఉండటం మేలు అని అంటున్నాడు. చూడండి, ఎందుకు ఇద్దరు కూడి ఉండటం మేలంటే, ఇద్దరు వ్యక్తుల యొక్క కూడి నడిచే విధానములో ఒక వ్యక్తి పడిపోయాడనుకోండి, వెంటనే ప్రక్కనున్నటువంటి వ్యక్తి చెయ్యి ఇచ్చి ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? లేపుతాడు. ప్రియులారా, ఆ వ్యక్తి లేపటబడటం వలన అతని జీవితానికి ఒక మంచి అనేటువంటిది జరిగింది అని ఆనందపడిపోతాడు. పడిపోయినప్పుడు ప్రక్కన ఎవరూ లేకపోతే ఆ ఒంటిగాడు లేవటం చాలా కష్టం. అందుకే ఎక్కడ చూసినా ఇద్దరు కూడి పని చేయుట, ప్రయాసపడుట, ఇద్దరు కూడి ఉండుట మేలు అని వాక్యంలో మనము చూస్తున్నాం. పోయినసారి ప్రియులారా పెద్దయ్య గారింటి దగ్గర వాక్యం చెప్పేటప్పుడు ఏలియా, ఎలీషా ఇద్దరు కూడి ప్రయాణించినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. కూడి ఇద్దరు కూడాలి. ప్రియులారా, ఒకరు కూడుకోరు. ఒకరు కూడుకుంటారా? ఒకరు కూడుకునే అవకాశం లేదు. ఇద్దరుంటేనే ఏమవుతుంది? కూడిక. అసలు కూడికంటేనే ప్రియులారా కలిసింది కూడిక. రెండు కలిసింది కూడిక. ప్రియులారా, 1+1 ఈ రెండు కూడితే వచ్చేదేంటి? 2. ప్రియులారా, ఒకటే ఉండి ప్లస్ ఉండి మరొక ఒకటి లేదనుకోండి, అది కూడిక అవుతుందా? అవ్వదు. ప్రియులారా, అలాగే మనిషి జీవితంలో కూడా ఇద్దరు కూడి ఉండటం మంచిది. యేసుక్రీస్తు వారు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, అతనికి సాటైన సహాయాన్ని ఎందుకు చేశాడంటే ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒంటరితనం మంచి ఫలాన్ని ఇవ్వలేదు. కూడి ఉండటమే మంచి ఫలము అనుగ్రహించబడుతుంది. బైబిల్లో మనము చూస్తే యేసు ప్రభు వారు సువార్త కొరకై తన శిష్యులను పంపుతూ ఇద్దరిని పంపించాడు. ఒంటరిగా ఎక్కడ కూడా ఆయన పంపించలేదు. ఇద్దరిని పంపించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ఇక పౌలు గారి ప్రయాణములో కూడా పౌలు ప్రయాణం చేస్తున్నప్పుడు తనతో పాటు ఎవరో ఒకరిని ఏం చేశాడు? అతడు తీసుకొని ప్రయాణించినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి? ఉభయులు కూడి నడుచుట వలన మంచి ఫలముంది అని అంటాడు. అక్కడే చదవండి ఆ మాటలు ఒకసారి. బైబిల్ గ్రంథములో 10వ వచనం, వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును అని అంటాడు. అంటే మంచి ఫలము రావాలి అని అంటే ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు కూడి ఉండాలి. అది మంచి ఫలాన్ని ఇస్తుంది అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఇక్కడ మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మానవుల జీవితాలలో మనిషి మరొక వ్యక్తిని స్నేహాన్ని కోరుకుంటాడు. ఎవరైనా ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ప్రియులారా స్నేహితుడు ఉంటారు.
ఎందుకు కోరుకుంటాడు అనంటే, ప్రియుల ఒక మంచి వ్యక్తి ఒక చెడు వ్యక్తిని కోరుకోడు. ఒక మంచి వ్యక్తి ఎవరిని కోరుకుంటాడు? మంచివాడినే కోరుకుంటాడు. చెడిపోయిన వాడు చెడిపోయిన వాడినే కోరుకుంటాడు ప్రియులారా. మంచివాడు కోరుకునే విధానం ఎలా ఉంటుందో, ఈ ఫలములు మన జీవితములో ఏ రీతిగా మనము మంచి ఫలములుగా గుర్తించగలుగుతామో బైబిల్లో నుండి చాలా విషయాలు నేను ఈ రాత్రి మీకు తెలియచేస్తాను. మీరు త్వరగా గమనించి చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథములో నుండి 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. చూసారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, దాసుడైన స్వతంత్రుడైన మీలో ప్రతి వాడు సత్కార్యమును బట్టి ఫలము పొందుతాడు అన్నాడు. చూడండి, ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. ప్రియులారా, ఇక్కడ మనము గమనించాలి, సత్కార్యము వలన మన జీవితాలు మంచి ఫలాలు ఫలించటానికి అవకాశం ఉంటుంది. సత్కార్యము అంటే వాక్యానుసారమైన పని. వాక్యము ఇలా చెప్పిందంటే అలా మనం బ్రతకటం వలన మనము ఫలము పొందుతాం. ఏ ఫలము? మంచి ఫలము. అందుకే అక్కడ ఏమన్నాడు వాక్యంలో మనము చూస్తే, ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు అన్నాడు. దాని ఫలము ఎవరి వలన పొందుతాం మనం? ప్రభు వలన కలిగే ఫలము ఏదైనా చెడ్డది ఉంటుందా? ప్రభు వలన కలిగే ఫలాలు ఏమైనా చెడ్డ ఫలాలు ఇస్తాడా ఆయన? ఇవ్వడు కదండి. సత్కార్యము చేసినప్పుడు దేవుడు మనకు ఏ ఫలం ఇస్తాడు చెప్పండి? మంచి ఫలమే ఇస్తాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఎందుకు? ఆయన నుండే కదా మనకు జ్ఞానం వచ్చింది. ఆయనే కదా అసలు జ్ఞానం. ఇక ఆ జ్ఞానము వలన కలిగేటువంటి ఫలము మంచిదా చెడ్డదండి? మంచిదే ప్రియులారా మనకు కలుగుతుంది. అందులో మరికొన్ని విషయాలు చూద్దాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యములో 5వ అధ్యాయము 9వ వచనం చదవండి ప్రియులారా. 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. ఇది ఏ ఫలము? వెలుగు ఫలము అని అన్నాడు. ప్రియులారా గమనించండి, మంచి ఫలము అంటే ప్రియులారా మనము ఏదేదో ఊహించుకోకూడదు. ఇక్కడ జ్ఞానము ఇచ్చేటువంటి ఫలాలు ఇవి. జ్ఞానము వలన దొరికే ఫలాలు ఇవి. లోకములో దొరికే ఫలాలు కాదు ఇవి. మనుషుల వలన దొరికే ఫలాలు కాదు. పైనుండి దిగి వచ్చిన జ్ఞానము యొక్క ఫలాలివి. జ్ఞానము చెక్కుకొనినటువంటి స్తంభం. ఆ స్తంభాలలో ఏం కనబడుతున్నాయి? మనకు మంచి ఫలాలు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందులో ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, సత్కార్యము వలన మనకు దొరికే ఫలము ఒకటైతే ఇక్కడ మనకు కనబడుతుంది వెలుగు ఫలము అని అన్నాడు. ఏ ఫలం? వెలుగు కూడా ఫలం ఇస్తుందా? ఏవండి, వెలుగు ఫలము అన్నాడు. ఇది ప్రియులారా గమనించాలి మనం. మీరు ఇంకా 8వ వచనం కూడా చదవండి. 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు ఏమై ఉన్నారు? మీరు వెలుగై ఉన్నారు. పూర్వమందు మనం ఎవరం? చీకటి, పాపములో ఉన్నవారు, అపవిత్రతలో ఉన్నవారు, ద్వేషములో కక్షలలో బ్రతుకుతున్నవారు, అంతా చీకటే. చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి వెలుగు సంబంధులుగా చేసి మనము ఏ ఫలం ఇవ్వాలని కోరుకున్నాడు ఆయన? వెలుగు ఫలం. ఆ వెలుగు ఫలములో ఏం కనబడుతుంది అంటే మంచితనము అన్నాడా? సమస్త విధములైన మంచితనము అని అన్నాడు. వెలుగు ఫలములో ఏముంది?
మంచి ఉంది, వెలుగు ఫలములో మంచి ఉంది. అంటే వెలుగు ఫలములో మంచి తప్ప చెడు అనేది ఎక్కడా లేదండి. ఎందుకో చెప్పనా? ఈ వెలుగు యేసుక్రీస్తే కదా. నేను లోకమునకు ఏమై ఉన్నానన్నాడు? వెలుగై ఉన్నాను అన్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు లోకమునకు వెలుగైతే ఆ వెలుగే మనలను వెలిగిస్తే మనం కూడా వెలుగయ్యాంగా. ఇప్పుడు మనం కూడా వెలుగైనప్పుడు యేసుక్రీస్తు ఏ ఫలాలైతే కలిగి ఉన్నాడో మనం కూడా అదే ఫలాలు కలిగి ఉండాలి కదా. ఆయనలో మంచితనము కనబడుతుందా లేదా? యేసుక్రీస్తులో మంచితనం ఉందా లేదండి? మంచివాడు, ఆయనలో ఏ దోషము లేదని ప్రియులారా లోకనాథులే సెలవిచ్చారు కదా. సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో ఏమవుతుందది? కనబడుచున్నది అని వాక్యంలో మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి జ్ఞానము వలన మన జీవితాలలో దొరికిన గొప్ప ఫలం, మంచి ఫలం ఏంటి అనంటే వెలుగు ఫలం అండి. వెలుగు ఫలములో మంచితనం ఉంది, నీతి ఉందండి. మళ్ళీ ఇంకో విషయం చెప్పనా? మళ్ళీ వెలుగు ఫలములో ఉన్న నీతి కూడా మళ్ళీ ఫలిస్తుందండి. నీతి కూడా ఫలిస్తుంది. వెలుగు నుండి వచ్చిన ఫలం, ఆ ఫలము నుండి వచ్చినటువంటి నీతి, ఆ నీతి కూడా మళ్ళీ ఫలిస్తుంది. అంతే కదా. ఒక ఫలం ఉందండి, ఆ ఫలములో ఉన్న విత్తనం మళ్ళీ భూమిలో నాటినప్పుడు దాని నుండి ఏమొస్తుంది? మరొక ఫలం వస్తుంది కదా. ఆలోచించారా? ఇప్పుడు చూద్దాం రండి. బైబిల్ గ్రంథములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 10వ వచనాన్ని చదువుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించున్నాం. దేంతో నిండుకోవాలి అంటే మళ్ళీ ఇప్పుడు నీతి కూడా ఏమిస్తుంది? ఫలాలు ఇస్తుంది. వెలుగు ఫలములో నీతి ఒకటి అని మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఈ నీతి కూడా ఏమిస్తుంది చెప్పండి? ఫలములు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరొక వచనం చదవండి. ఇదే నీతిని గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ప్రియులారా 9వ అధ్యాయము 10వ వచనం చదవండి. 9వ అధ్యాయము 10వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకును ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణాధార్యము ధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు ఏమవ్వాలట? నీతి ఫలాలు ఏం కావాలటండి? వృద్ధి పొందాలి. ఏవండి? నీతి ఫలములు వృద్ధి పొందాలి. వెలుగు ఫలములో మనకు నీతి కనబడుతుంటే, ఆ నీతి ఫలిస్తుంటే, ఆ నీతిలో ఏం కనబడాలంటున్నాడు? వృద్ధి కనపడాలిగా. ఏవండి? ఒక చెట్టును నాటాం, ఒక విత్తనము వేసాం. విత్తనము వేసిన తర్వాత అది పెరిగే సమయంలో పిల్లరా అందులో మనకేం కనిపించాలి? వృద్ధి కనిపించాలి. ఈ సంవత్సరం 2 కాయలు కాసింది, వచ్చే సంవత్సరం 10 కాయలు కాయాలి, తర్వాత సంవత్సరం 20 కాయలు. ఏం కనబడాలి అందులో? అది పెరిగే కొలది, బలము పొందుకునే కొలది, శక్తి పొందుకునే కొలది ప్రియులారా అది దాని ఫలములను ఏం చేస్తూ ఉండాలంటే వృద్ధి చేస్తూ ఉండాలి అని వాక్యంలో చూస్తున్నాం. కానీ ఒకనాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏ ప్రజలైతే వృద్ధి పొందాలి అని దేవుడు అనుకున్నాడో వారు నీతి విషయంలో ఎటువంటి వారైపోయారో ఒక్కసారి ఆమోసు గ్రంథములోనికి రండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము ప్రియులారా దైవ గ్రంథములో మనము చూస్తే ఆమోసు గ్రంథము ప్రియులారా 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. 13వ వచనం. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను
నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలండి. ఎందుకు? మొదటి వచనం చదవండి. మొదటి వచనం, సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. ఏవండి? ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతున్న మాటలు కదివి. ఏమంటున్నాడు? వీళ్ళట న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను ఏం చేశారు? మార్చేశారు. అంటే నీతి ఫలాన్ని మార్చేశారండి వీళ్ళు. నీతి ఫలాన్ని మార్చేశారు. ఎలా? దుర్మార్గంగా మార్చేశారు. చూడండి ప్రియులారా, జ్ఞానము వలన దేవుడు నీతి ఫలాలు వృద్ధి చెందాలనుకుంటుంటే జ్ఞానాన్ని వీళ్ళు ఏం చేశారంటే దుర్వినియోగం చేశారు. నీతి ఫలాలను నాశనం చేశారు. వీళ్ళు దుర్మార్గంగా మార్చేశారు. నిశ్చింతగా ఉన్నారు. మాకేంటి, మా జీవితాలు బాగున్నాయి, మా బ్రతుకులు బాగున్నాయి అనుకున్నారు. కానీ దేవుని యొక్క నివాసములో కట్టుకొనినటువంటి ఉన్నతమైన ఫలములతో నిండిన స్తంభాన్ని వీళ్ళు ఏం చేశారు? పాడు చేసుకున్నారు అని దైవ గ్రంథము ద్వారా మనము చూస్తుంటున్నామండి. మరొక విషయాన్ని చూస్తారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యములో 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం మనము చూస్తే, మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, కన్నులారా చూడకయి విశ్వసించుచు ఆ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ప్రియులారా, వాక్యములో ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియులారా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం రక్షణ పొందటానికి కారణం ఏంటి చెప్పండి? విశ్వాసం. విశ్వాసము వలననే మనమేమయ్యాం? రక్షించబడ్డాం. ఇది దేవుని వరమే గాని ఇది మన సొంత జ్ఞానం కాదు. ఇది దేవుని వరం. దేవుని జ్ఞానం వలన మనకు ప్రసాదించబడింది. ఈ విశ్వాసము ప్రియులారా ఫలములు చూపించాలి అని చెబుతుంది అక్కడ వాక్యములో. మనము చూసినప్పుడు మీ విశ్వాసమునకు ఫలమును అన్నాడు చూడండి. అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అని చెబుతున్నాడు. అంటే మన విశ్వాసము మన జీవితాలలో ఫలాలను కలిగిస్తూ అది ఏం కావాలి చెప్పండి? ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి. శ్రమలలో, కష్టాలలో, ఎటువంటి ప్రతికూలతలోనైనా ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి మన విశ్వాసం. విశ్వాసం అప్పుడే కదా వృద్ధి చెందేది. గ్రహించండి ప్రియులారా, మన బ్రతుకులో, మన జీవితంలో నిజంగా మనము ఏదైతే ప్రియులారా నివాసమును కట్టుకున్నామో, ఏ జ్ఞానము మనలో నివాసము కట్టుకుందో, ఈ జ్ఞానములో ఈ ఫలాలు కనిపించకపోతే మాత్రం మనము చాలా నష్టపోతామనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఏముందలేండి ఈ జ్ఞానం, నాకు తెలియందేముంది అని అనుకుంటావా? అయితే ప్రమాదం. ఎందుకు? ఇది లోక జ్ఞానం కాదు. ఇది పుస్తకాల వలన వచ్చిన జ్ఞానం అంతకంటే కాదు. ఇది లేకపోతే నీవు ఆలోచించి చెప్పేటువంటి జ్ఞానం అంతకంటే కాదు. ఇది ఎక్కడి నుండి దిగి వచ్చింది? పై నుండి దిగి వచ్చిన జ్ఞానం. పై నుండి దిగి వచ్చిన జ్ఞానం నీలో నివాసం కట్టుకుంది. కట్టుకున్న ఆ నివాసములో ఈ విషయాలన్నీ కూడా దాగి ఉండాలని వాక్యములో మనము చూస్తుంటున్నాం ప్రియులారా. దేవుని వాక్యములో విశ్వాస ఫలం, నీతి ఫలం, ప్రియులారా వెలుగు ఫలం, ఇవన్నీ కూడా ఏ ఫలాలు? మంచి ఫలాలా, చెడ్డ ఫలాలా? మంచి ఫలాలు. ఎందుకు? జ్ఞానం దేంతో నిండుకుంది? మంచి ఫలాలతోనే నిండుకుంది. మంచి ఫలాలతోనే ప్రియులారా వెలుగు ఫలం, నీతి ఫలం, ఏవండి విశ్వాస ఫలం, సత్కార్యము వలన వచ్చే ఫలం, ఇవన్నీ
ఒకదాని నుండి ఒకటి పుట్టుకొస్తున్నాయి, ఒకదాని నుండి ఒకటి ఒకే స్తంభములో నుండి వస్తున్నాయండి. చూసారా? ఇవన్నీ మన జీవితంలో, మన ఆత్మీయతలో మనం కలిగి ఉండాలండి. మరొక విషయాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథములో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతాను. చాలా విషయాలు ఉన్నాయి, మీరు రాసుకోవటానికి, ధ్యానించటానికి చాలా గొప్ప విషయాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును ఏం చేయమన్నాడు? అనుసరించండి అన్నాడు. ఎవరిని? మీ పైన నాయకులుగా ఉన్నారే, మీకు వాక్యాన్ని బోధిస్తున్నారే, మీరు బోధించేటువంటి వాక్యాన్ని బోధించే వారిని, మీ పైన నాయకులుగా ఉన్న వారిని ఏం చేసుకోమంటున్నాడు? జ్ఞాపకము చేసుకోండి అని అంటున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? మనకు వాక్యాన్ని బోధించి మన పైన ఉన్న నాయకులను జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలం అన్నాడు. చూడండి అక్కడ ఏ ఫలం? ప్రవర్తన ఫలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అంటే నాయకులైన వారు, లేకపోతే ప్రియుల వాక్యమును బోధించేటువంటి వారు ప్రవర్తన ఫలము చాలా బాగుండాలండి. ప్రవర్తన లేకుండా వాక్యాన్ని బోధించామనుకోండి, ప్రవర్తన లేకుండా నాయకత్వాన్ని వహించటానికి ప్రయత్నం చేసామనుకోండి, ప్రియులారా, దేవుడు అన్నాడు, ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని వాక్యం అంటాడు దేవుడు. ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? నేను అనటం లేదండి, దేవుడే అంటున్నాడు. కీర్తనల గ్రంథం చూడండి, వాక్య భాగములో ఏమంటున్నాడో, దేవుడే ఏమంటున్నాడో చూద్దాం. 50వ కీర్తన బైబిల్ గ్రంథములో 16వ వచనం. 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? భక్తిహీనులు అంటే ఎవరు? రక్షణ పొందనోళ్ళ? రక్షణ పొందనోళ్ళండి భక్తిహీనులంటే. మనకేంటండి బైబిల్ గ్రంథంలో భక్తిహీనులని వచ్చినా, లేకపోతే ప్రియులారా బైబిల్ గ్రంథములో బుద్ధిహీనులు అనే మాటలు వచ్చినా, మనం ఎవరు జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? రక్షణ పొందనోళ్ళు జ్ఞాపకం వస్తారు. కానీ అది కాదండి ఇక్కడ. అసలు రక్షణ పొందనివాడు ప్రియులారా బోధ చేసేంత పరిస్థితి ఎక్కడొస్తుంది? ఇక్కడ భక్తిహీనుడు అనగా భక్తిలో ఏమైపోయాడు? దిగజారిపోతున్నాడు, భక్తిలో హీనమైపోయాడు, భక్తిలో ఎదగని స్థితి, భక్తిలో ప్రియులారా అతడు ఆత్మీయత లేనటువంటి బ్రతుకు బ్రతికేవాడిని భక్తిహీనుడు అంటారు. అటువంటి వాడితో ప్రభు చెబుతున్నాడు, నా కట్టడలు వివరించటానికి అసలు నీకేం పనయ్యా? నా నిబంధన నీ నోట వచించినవేంటి? అసలు ముందు నీకు లేదు దిద్దుబాటు, నువ్వు సరి చేసుకో, దిద్దుబాటు నీకు అసహ్యం. అటువంటప్పుడు నువ్వెవరివి వాక్యం చెప్పటానికి? చూసారా, ఆ మాటలు వింటుంటే భయం వేస్తుందండి, భయం వేస్తుందండి. ఎందుకు? ప్రవర్తన అనే ఫలము లేకుండా మన జీవితాలలో వాక్యమును బోధించకూడదు. ప్రవర్తన ఫలం కనపడాలి మనలో, ప్రవర్తన ఫలం కనపడాలి. మన ప్రవర్తన ఆత్మీయంగా ఉందా? మన ప్రవర్తన దేవుని వాక్యానుసారముగా అడుగులు ముందుకేస్తుందా? మన ప్రవర్తనలో అనేకులు మాదిరి కలిగి బ్రతుకుతున్నారా? ఆలోచించాలి. ఎదుటివారు మనల్ని చూడాలి, మన జీవితాన్ని చూడాలి, మన ప్రవర్తన చూడాలి, మన క్యారెక్టర్ చూడాలి. చూచినప్పుడు అందులో వారికి మంచి ఫలము కనిపించాలి. అటువంటి వారిని జ్ఞాపకము చేసుకుంటే మన విశ్వాసం ఏమవుతుందన్నాడు? ఏవండి, చదవండి, మళ్ళీ చదవండి ఆ వచనం, మళ్ళీ చదవండి మీకు తెలియకపోతే. శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును ఏం చేయమన్నాడు? వాళ్ళు ఎలా దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ఉన్నారో వారిని అనుసరించండి. కొంతమంది అండి, ఎదుటివారు మనకంటే విశ్వాసములో ఎదుగుతున్నప్పుడు వారిని అనుసరించం, మనదే. పైగా ఏమంటారు తెలుసా? నా విశ్వాసం నాదే, వాళ్ళ విశ్వాసం
వాళ్ళదే. విశ్వాసం ఎన్ని రకాలేంటి? విశ్వాసం ఎన్ని రకాలు? ఒకటే. ఒకటే విశ్వాసం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, ఒకే విశ్వాసం, ఒక్కటే విశ్వాసం. ఒక్కటే విశ్వాసం. వృద్ధి పొందినటువంటి వాళ్ళు ఉంటారు, వృద్ధి పొందని వారు ఉంటారు, వృద్ధిలో వెనుకబడిపోయిన వాళ్ళు ఉంటారు. విశ్వాసం ఒక్కటే. దాని యొక్క విధానాలు వేరుగా ఉంటాయి. విశ్వాసం ఒక్కటే. నీ విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు కాదు. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు కాదు. నీ తండ్రి వేరు, నా తండ్రి వేరు కాదు. నీకు చెప్పబడిన బోధ వేరు, నాకు చెప్పబడిన బోధ వేరు కాదు. అంతా ఒక్కటే. విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే. ఈ మాటలని మనం చూస్తున్నాంగా. మన విశ్వాసము వృద్ధి చెందాలి అని అంటే మనకంటే ఆత్మీయతలో ఎదుగుతున్న వాళ్ళు, మనకంటే చిన్నవాళ్ళైనా పర్వాలేదు, మనకంటే చిన్నవాళ్ళైనా పర్వాలేదు, ఆత్మీయతలో ఎదుగుతున్నవారు, వాక్యములో ఎదుగుతున్నవారు, ప్రార్థనలో ఎదుగుతున్నవారు, ప్రియులారా దేవుని కొరకై తమ జీవితాలను ముందుకు నడిపిస్తున్న వారిని చూచి మన విశ్వాసాన్ని ప్రియులారా వృద్ధి చెందించుకోవాలి మనం. ఎందుకంటే ప్రియులారా ఇది ప్రవర్తన ఫలము అని మనం చూస్తున్నాం. అంటే మన ప్రవర్తన కూడా అనేకులకు మాదిరిగా ఉండాలి అని అంటే మన ప్రవర్తన ఫలము వారికి కనబడాలి. గ్రహించారా? ఇవన్నీ ఫలాలండి. మన జీవితంలో ఉండవలసిన ఫలాలు. ఫలాలతో నిండుకొంది కదా ఈ స్తంభం. దేంతో నిండుకుంది? ఫలములతో నిండుకుంది. ఫలములతో నిండుకుంది. చూసారా? మనం చెప్పుకున్న ఈ ఫలాలన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా మరొకటి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి ఈ పట్టణము మీదుగా స్పెయినుకు ప్రయాణము చేతును. అంటే రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ చెబుతున్నాడు. ఈ విషయాలన్నీ మనం అపోస్తల కార్యముల గ్రంథంలో చెప్పుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయిన్కు వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటున్నాడు. ప్రియులారా, సేవా ఫలం ఇది. ఇది ఏ ఫలం? ఇది సేవా ఫలం. ప్రియులారా, సేవా ఫలము సేవకుని ద్వారా ప్రియులారా కలిగేది అని ఇక్కడ మనము గుర్తించాలి. ఈ పనిని నేను ఇక్కడ ముగించేసి ఆ పనిని నేను ఎవరికి అప్పగిస్తాను? ఈ ఫలమును అక్కడ ఉన్నటువంటి వారికి అప్పగించి నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, స్పెయిన్ మీదుగా నేను ప్రయాణం చేసి వెళ్ళిపోవాలి అని పౌలు గారు చెబుతున్నాడండి. అంటే సేవ చేయటంలో కూడా ఏముంది చెప్పండి? ఫలం ఉంది. ఏంటండి ఈ ఫలం? సేవ చేస్తే వచ్చే ఫలం ఏంటి? డబ్బులా? ఆస్తులా? అంతస్తులా? పేరు ప్రఖ్యాతులా? కాదండి. చూద్దాం, బైబిల్ని అడుగుదాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం అండి. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా. చూసారా? అంటే సేవలో ఏం కావాలి? ఫలములు కనపడాలి. ఏంటి ఆ ఫలములు? సంఘాల్లో ఉన్న దేవుని పిల్లలు. పౌలు గారు చెబుతున్నాడు కొరింథీ సంఘానికి, ఏంటి నేను స్వతంత్రుడు కానా, నేను అపోస్తలుడు కానా, నేను ప్రభువుని చూడలేదా, నా పనికి ఫలము మీరు కారా. అంటే ఫలము కనిపించాలా? సేవలో ఫలము కనిపించాలా? కనిపించాలండి, కనిపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సేవా ఫలము అనే విషయాన్ని మనము గుర్తించాలి. నా పనికి ఫలము మీరే అని కొరింథీ సంఘంతో చెబుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇది జ్ఞానము కట్టుకొనిన చెక్కుకొనిన ఫలములతో నింపబడిన స్తంభం అండి. చూడండి ఎన్ని రకాలైనటువంటి ఫలాలు
ఇందులో కనబడుతున్నాయో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరొక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త, ఇవన్నీ ఫలాలండి, మన జీవితాల్లో ఉండవలసిన ఫలాలు, మనలో కనిపించవలసిన ఫలాలు, మనము ఫలించవలసినటువంటి ఫలాలండి. వీటిని గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? వీటిని గురించి ఎప్పుడైనా ప్రియులారా మనము ఆశ కలిగి ముందుకు వెళ్ళగలుగుతున్నామా? ఆలోచించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనం. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. చాలండి. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును ఏం చేస్తున్నాడట? సమకూర్చుకుంటున్నాడు అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. విత్తువాడు కోయువాడు. ఏవండి ప్రియులారా, విత్తువాడు కోయువాడు, విత్తేవాడు కోసేవాడు, వీళ్ళిద్దరూ కూడా సంతోషపడాలి అని కోయువాడుకి జీతం ఇచ్చి ఏం చేస్తున్నాడట? ఇక్కడ నిత్య జీవార్థ ఫలమును కలిగి ఉన్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. నిత్య జీవార్థమైన ఫలం. జీవార్థమైన ఫలం అంటే బ్రతికి ఉండే ఫలం. ఇది ఎంతకాలం బ్రతికుండేది? నిత్యము. నిత్యము జీవముతో ఉన్నటువంటి ఫలం అండి ఇది. ఎక్కడనుందా? నిత్యము జీవించే ఫలం. నిత్య జీవార్థమైన ఫలం ఏదైనా ఉందా? లేదండి. మన ఆత్మీయ జీవితములోనేవి కనబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్య భాగములో నిత్య జీవార్థమైనటువంటి ఫలం ఇది. ఈ ఫలము మన జీవితములో కనబడాలంటే మనకు అప్పగించబడినటువంటి కోతను కోయాలి. విత్తేవాడు విత్తుతున్నాడు, కోసేవాడు కూడా కోస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు జీతమిచ్చి కోసేటువంటి పనిది. అక్కడ చెప్పబడిన ఆ మాటలు మీరు బాగా గమనించండి. మళ్ళీ చదవండి, వచ్చును మళ్ళీ చదవండి. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని. కోయువాడు ఏం పుచ్చుకుంటున్నాడు? అవును ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. విత్తువాడు కోయువాడు కూడా సంతోషించాలని జీతము పుచ్చుకొని ఏం చేస్తున్నాడు? ప్రియులారా, అతడు నిత్య జీవార్థ ఫలాన్ని సమకూర్చుకుంటున్నాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. 38వ వచనం కూడా చదవండి, మనకు అర్థమవుతుంది. మీరు దేనిని గూర్చి కష్టపడలేదు దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ఏం చేస్తున్నారు? ప్రవేశించుచున్నారు. దీనిని కష్టఫలము అని కూడా అనొచ్చు. ఏమండి, అక్కడ వ్రాయబడిన మాట చూడండి. మీరు దేన్ని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. అదేంటి ఆ మాట? మీకు అర్థమవుతుందా? మీరు దేని గురించి కష్టపడలేదో దాన్ని కోయటానికి పంపిస్తున్నాను అంటున్నాడు. మనమేమంటాం? నేను ఎంత కష్టపడ్డానో, ఎంత ప్రయాసపడ్డానో, ఎంతగా ఇదిగో వారిని ప్రభు యొద్దకు నడిపించటానికి అమ్మో నేను ఎన్ని రీతులుగా బాధపడ్డానో అని చెబుతాం. ప్రియులారా, గమనించండి, మన కష్టం కాదది. కష్టం ఎవరిదనుకుంటున్నారు? దేవునిది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమెవరం? కోసే జీతగాళ్ళం. విత్తనము దగ్గర నుంచి పెరిగేంత వరకు కష్టపడింది ఎవరు? ఆ విత్తనం కోసం దేవుడండి. మనం వెళ్ళి కోసామండి. ప్రియులారా, కష్టం లేకుండా కోసాం. ఎందుకు కష్టం లేదు మనకు? కోసేటప్పుడు జీతం తీసుకున్నావుగా, జీతం తీసుకున్నావు కదా. కష్టపడకుండా జీతం తీసుకుని కోసావు. దానివల్ల ఏంటి? నువ్వేదో గొప్పవాడువా కోసినందువలన? కాదే. ప్రియులారా, ఆలోచించారా? ఈ లోకములో ఎంతోమంది ప్రజలు మన కళ్ళ ముందు దేవుడు విత్తాడు. ఎంతోమంది ప్రజలు ఉన్నారు ఈ భూమి మీద. నువ్వేం చెయ్యాలి?
వాక్యాన్ని బోధించి ప్రార్థించి దేవుని మాటలు చెప్పి వారిని ప్రభు యొద్దకు నడిపించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది కష్టమా లేక నీకు జీతం ఉందా? జీతం ఉంది. జీతం తీసుకుని ఊరికినే పని చేస్తే ఆడు కష్టపడినట్టు, జీతం తీసుకుని పని చేస్తే ప్రియులారా కష్టపడ్డావు, దానికి ఏం పొందుకున్నావు? ఫలము తీసుకున్నావు. దానివల్ల ఏముంది? కాబట్టి ప్రియులారా ఆలోచించారా? మనమేదో కష్టపడిపోతున్నాం. ఒక గంట ప్రార్థన చేస్తే, నేను ఎంత ప్రార్థన చేశాను తెలుసా పాస్టర్ గారు? గంట సేపు చేశా. ఎవరి కోసం? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించేయండి. దైవ ప్రణాళిక లేకుండా, దైవ చిత్తము లేకుండా, ఒక వ్యక్తిని ప్రభు ఆకర్షించకుండా మన వల్ల అవుతుందా? ఆయన ఆకర్షించాలి కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ ఈ భూమి మీద మనకు ఒక పని అప్పగించాడు. ఆ పనికి జీతం ఉంది. ఆ జీతానికి తగినట్టు మనం పని చెయ్యాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి ప్రియులారా ఒక గొప్ప ఫలం. ఇక తర్వాత మరొక విషయాన్ని మనము చూద్దామండి. ఇవన్నీ జ్ఞానము చెక్కుకొనిన స్తంభములో నింపబడిన ఫలాలండి. ప్రియులారా మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త దేవుని వాక్యములో 10వ అధ్యాయము 41, 42 వచనాలు చదువుకుందాం. 10వ అధ్యాయము 41, 42 వచనం. ప్రవక్తను చేర్చుకొనవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనవాడు నీతిమంతుని ఫలము పొందును. చాలండి. చేర్చుకొనుట వలన వచ్చే ఫలాలండి ఇవి. మన ఇంటికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆ వ్యక్తిని ప్రేమతో చేర్చుకున్నావు, ప్రేమతో ఆతిథ్యం ఇచ్చావు. దానికి ఫలం ఉందా? ఉందండి. ఒక నీతిమంతుడు వచ్చాడు, అంటే ప్రభువుని నమ్మిన వ్యక్తి, నీతిమంతుడు నీ దగ్గరకు వచ్చాడు, నీ సహోదరుడు వచ్చాడు. ఆ వ్యక్తిని నువ్వు చేర్చుకున్నావు, ప్రేమతో చేర్చుకున్నావు. ఫలం ఉందా? ఉంది. గొణుక్కుంటూ చేర్చుకోవటం కాదు, ప్రేమతో చేర్చుకోవాలి, ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి. ప్రియులారా ఎందుకో తెలుసా అండి? బైబిల్లో పై వచనం చదవండి, 40వ వచనం. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను. అది ఒక దేవుని బిడ్డను చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? అంటే ఒక దైవ బిడ్డ, ఒక ప్రభు కొరకు బ్రతికే వ్యక్తిని ఇంటికి వస్తే నువ్వేమని అనుకోవాలి తెలుసా? దేవుడే నా ఇంటికి వచ్చాడు అనుకోవాలి. దేవుడు నా ఇంటికి వచ్చాడు అనుకోవాలి. ఎందుకు? అతన్ని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు అన్నాడు? దేవుణ్ణి చేర్చుకున్నట్టు అన్నాడు. ఇంకా చదవండి కింద. మరియు మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి ఇక్కడ చూడండి, ప్రవక్తను గురించి చెప్పాడు, నీతిమంతుని గురించి చెప్పాడు, శిష్యుడి గురించి చెప్పాడు. వీళ్ళ ముగ్గురిని గురించి చెబుతూ గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రేమతో ఆ ఫలము పోగొట్టుకోను. ఎందుకో తెలుసా? వారిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు. ఆతిథ్య ఫలం ఇది. ఇది ఆతిథ్య ఫలం అండి. వాక్యంలో దేవదూతలు అని తెలియకుండానే వారిని చేర్చుకొని అబ్రహాం ఏమిచ్చాడు చెప్పండి? ఆతిథ్యం ఇచ్చాడు. వారు ఏం చేసి వెళ్ళారు? వెళ్ళేటప్పుడు దీవించి వెళ్ళారు. ప్రియులారా దాని ప్రతిఫలం ఎంత అనుభవించాడు అబ్రహాం గారు? ఆలోచించారా? ఇవి జ్ఞానము చెక్కుకొనినటువంటి వాటిలో నింపుకొని. త్వరగా నేను కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, మీరు రాసుకోండి. ప్రియులారా చూడండి, వాక్య భాగములో మనము చూస్తే లూకాసు వార్త 6వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, ప్రియులారా ఈ ఫలాన్ని అందరూ కూడా అంగీకరించరు కొంతమంది. ఈ ఫలాన్ని లూకాసు వార్త వాక్యములో 6వ అధ్యాయము 23వ వచనం. ఆ దినమందు ఇదిగో మీ ఫలము
పరలోకమందు గొప్పదై ఉండును. వాక్యములో 22వ వచనం కూడా చదవం. 22, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులకు ప్రవక్తలు కూడా అలాగే చేశారు అని అంటున్నాడు. ప్రజలు మిమ్మల్ని నిందిస్తున్నారా? ప్రజలు మిమ్మల్ని హింసిస్తున్నారా? ప్రజలు మిమ్మల్ని బాధ పెడుతున్నారా? దూషణ మాటలు పలుకుతున్నారా? సంతోషించి గంతులెయ్యండి అన్నాడు. వేస్తామా? వేస్తామా? ఎవరన్నా మనల్ని దూషిస్తున్నారనుకోండి, ఆహా 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 ఎంత చక్కగా దూషిస్తున్నారో, ఎంత చక్కగా దూషిస్తున్నారో అని గంతులేస్తామా ఏంటి ఇంట్లో? మరి ఏంటి ఇక్కడ ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు? ప్రియులారా, పరలోకములో ఫలము పొందాలి అనంటే భూమి మీద ఈ శిక్షా ఫలాన్ని మనం అనుభవించాలి. ప్రియులారా, ఒక రోజున షిమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదును వెంటాడుతూ దావీదును దూషిస్తున్నాడు. ఏమని? చీ పో దావీదును చూసి దుర్మార్గుడా, చీపో చీపో అని ఎంత భయంకరంగా. అప్పటికి దావీదు రాజుగా ఉన్నాడు. రాజు అండి. పక్కనున్న సైనికులు అంటున్నారు, ఒక మాట సెలవు వేసేసేస్తామండి అంటున్నారు. దావీదు ఏమన్నాడు తెలుసా? తిట్టనివ్వండి, దూషించనివ్వండి, దేవుడే వాడికి సెలవిచ్చాడేమో, తిట్టమని దేవుడు చెప్పాడేమో, తిట్టనివ్వండి, దూషించనివ్వండి. ప్రియులారా, అందరికేం కోపం వచ్చేస్తుంది. దావీదు గారేమో అసలు ఏం అంటుకోవట్లేదు. రాజు మళ్ళైనా రాజస్థానంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనాడు అదే షిమి కాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కొన్నిసార్లు మనము మంచి చేసినా కీడే ఎదురవుతుంది. మనము మేలు చేసినా కూడా మనల్ని నిందించేవారు ఉంటారు. మనం మంచి చెప్పినా కూడా మనల్ని హింసించే వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన మనము దిగులు చెందవలసిన అవసరత లేదండి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడే సెలవిస్తాడు మన ఓర్పును, మనకున్నటువంటి సహనాన్ని పరీక్షించటానికి. ప్రియులారా, తొందరపడాల్సిన అవసరమే లేదు, మనం దిగులు పడాల్సిన అవసరమేమి లేదు. కొన్నిసార్లు దేవుడే మనల్ని శిక్షిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులునుగా మిమ్ములను చూస్తున్నాడు. దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. ఎప్పుడు? శిక్షా ఫలము పొందినప్పుడు, అనుభవించినప్పుడు. మీరు నా కుమారులు నాయనా, మీరు అవమానాలు పొందుతున్నా, శిక్షలు అనుభవిస్తున్నా, నిందలు పడుతున్నా, మీరు నా పిల్లలుగా మౌనంగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి నిజంగా మీరు నా పిల్లలు. దేవుడు ఆనందపడిపోతున్నాడు. వాళ్ళు ఒక మాట అన్నారని మనం 2 మాటలు అన్నాం, వాళ్ళు 2 అన్నారని మనం 4 అన్నాం, వాళ్ళు 10 అన్నారని మనం 20 అన్నాం అనుకోండి. దేవుడు అప్పుడు ఆనందించాడు, ఏడుస్తాడు. ఎందుకు? ఆయన చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకొని మీ జీవితాలను కొనసాగించండి అన్నాడు. ఉందా మనకు ఆ ఫలం? ఉందా? ఆలోచించండి ప్రియులారా. మరొక మాట చెబుతా, ఇది మనకు మరీ శత్రుత్వం. ఈ మాట చెబితే ఆ పని మా వల్ల కాదులేండి, ఆ ఫలం మాకు వద్దులేండి అంటారు. చూడండి మీరు వాక్య భాగములో ప్రియులారా, మనము చూస్తే లూకాసు వార్తలోనే 6వ అధ్యాయము 23వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 23వ వచనం. దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే క్షమించండి, 35వ వచనం. 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక. ఇది చాలా కష్టం. చదవండి. మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును,
మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరు. ఎప్పుడు? శత్రువులను నెంబర్ 1. రెండోది నెంబర్ 2, ఇది జరగని పని. ఏమండి? పైన చూడండి, పైన ఇంకొక మాట అంటాడు. అసలు ఆ మాట అంటే అసలు ఇష్టపడరు మీరు. 34వ వచనం. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేం మెప్పు కలుగుతుంది? అప్పు ఎవరికి ఇవ్వకూడదంట? ఎవరికి ఇవ్వాలట అప్పు? మళ్ళీ తిరిగిచ్చే వాళ్ళకి ఇవ్వకూడదంట. ఏమండి? ఇది జరిగే పనేనా? ఏమండి? ఏమండి? అప్పిచ్చేటప్పుడే చెబుతాం 10 సార్లు ఏమని? ఇదిగో పలానా టైంకి కావాలి, పలానా టైంలో ఇవ్వాలి, లేకపోతే మాత్రం బాగుండదు. అప్పుడే చెబుతాం. మళ్ళీ చదవండి ఆ వచనం. మళ్ళీ చదవండి 34వ వచనం. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో, అంటే మళ్ళీ మీరు అప్పిచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇస్తాడని నిరీక్షిస్తారో వారికి అప్పిచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము. ఆ ఫలము నాకు వద్దులేనా అని అంటాం మనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించారు? ఆయన మాటల్లో ఉన్న భావాన్ని ఎప్పుడైనా గుర్తించారా? అప్పిచ్చట ఎప్పుడు ఇస్తాడని నిరీక్షించకూడదట. నిన్న ఒక ఆమె చెబుతుంది, అయ్యగారు 15 లక్షలు అప్పు ఉంది ఊర్లో, ఎంత అడిగినా ఇవ్వట్లా, ఎంత అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇస్తాములే అంటున్నారు, అసలు నువ్వు ఎప్పుడు ఇచ్చావంటున్నారు, ఏం చెయ్యాలో అర్థం కావట్లా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన ఈ మాటలను మనము గుర్తించాలి. అప్పు ఇయ్యండి, శత్రువులను ప్రేమించండి, మేలు చెయ్యండి, నిరాశ మాత్రం చెందకుండా మీరు నిశ్చింతగా ఉండండి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. ఆ గొప్ప ఫలం మాకొద్దులేనాయనా అని అంటాం మనం. ఆ ఫలం అసలే మేము ఎంత కష్టపడ్డాం, ఎంత చెమటోడ్చాం. ఈ అప్పు ఇవ్వటానికి కూడా ఇంకొకళ్ళకి అప్పిచ్చి 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయల వడ్డీతో పోగు చేసి ఇచ్చే అప్పు మళ్ళీ కదా. ప్రియులారా, గొప్ప ఫలము రావాలంటే ఇదిగో ఇదే ప్రియులారా, మనము దైవ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు ప్రియులారా మనము ఆలోచించాలి. జ్ఞానము 7 స్తంభములను చెక్కుకున్నటువంటి ఈ స్తంభము ఫలములతో, గొప్ప ఫలాలతో నిండింది, మంచి ఫలాలతో నిండిపోయినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. మరొక ప్రియులారా విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త వివరించనగానే ఎక్కువగా త్వరగా ముందుకెళ్ళిపోతాను. 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. నిలిచి ఉండే ఫలం ఇది. ఏ ఫలం ఇది? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును. ఫలాలన్నీ నిలిచి ఉండవండి, ఉంటాయా? మామిడికాయల సీజన్ వస్తుందండి, పూత వస్తుంది, చూసి చాలా ఆనందపడిపోతాం, భలే పూత వచ్చింది అనుకుంటాం. అన్నీ ఉంటాయా? ఉండవు. పిందెలు వస్తాయి, పిందెలను చూసి ఆహా భలే పంట పండింది అనుకుంటాం. అన్నీ ఉంటాయా? ఉండవు. కొంచెం పెరుగుతాయి, పెరిగిన తర్వాత పర్వాలేదులే అనుకుంటాం. ఏమైపోతుంది? ఫలము ఫలించటం వేరు, ఆ ఫలము నిలిచి ఉండటం వేరు. ప్రియులారా, మనము ఫలించటమే కాదు, నిలిచి ఉండే ఫలాలుగా మారాలి. మనం ఫలాలు నిలిచి ఉండకపోతే, చివరి వరకు ఉండకపోతే, ఆ ఫలము ప్రియులారా ఎంత చక్కగా ఉంటే ఏంటి, ఎంత అందంగా కనబడితే ఏంటి, నిలిచి ఉండకుండా మధ్యలో రాలిపోతే ఆ ఫలాన్ని గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఆ ఫలము
ప్రియులారా, అన్ని ఆటుపోట్లకు తట్టుకోవాలి. మంచుకు తట్టుకోవాలి, గాలికి తట్టుకోవాలి, ఎండకు తట్టుకోవాలి, వర్షానికి తట్టుకోవాలి. అన్నిటికీ తట్టుకున్న ఫలాలు ఒక రోజున ఒక రూపానికి వస్తాయి. ప్రియులారా, అవి పరిపక్వానికి వస్తాయి. పరిపక్వానికి వచ్చిన ఫలాలను చూసుకొని ఆనందిస్తాడే గాని యజమాని ఉన్న ఫలాలు చూసుకుని ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి ఆనందించడు. ప్రియులారా, ఉన్న ఫలాలు, నిలిచి ఉన్న ఫలాలను చూసి ఇదిగో ఈ ఫలాలు నిలిచి ఉన్నాయండి. పూత పూసినప్పుడు చాలా బాగా పూసిందండి, పింద వేసినప్పుడు చాలా పిందెలు ఉన్నాయండి, బాగా ఎదుగుతున్నాయండి, ఎంతో కష్టపడ్డాను, మందులు కొట్టాను, ఇదిగో ఎన్నో విధాలుగా కష్టపడ్డాను, కానీ చివరికి ఇవి మిగిలినాయి. ఏ ఫలాలను చూసుకుని ఆనందపడతాడు? నిలిచి ఉన్న ఫలాలను చూసుకుంటాడు. ప్రభువు కూడా తన ప్రియులార శిష్యులను పంపుతూ అది అన్నాడు, మీరు వెళ్ళండి, ఫలించండి, మీ ఫలము ఏం కావాలి? నిలిచి ఉండే ఫలాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము అని అన్నాడు. ప్రియులారా, ఏ ఫలం ఇది? జిహ్వా ఫలము. జిహ్వా అంటే ఏవండి? జిహ్వా అంటే ఏంటి? నాలుక. మన నాలుకతో ప్రభువుని ఆరాధించాలి. ఎలా? పాటలు పాడాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యాన్ని బోధించాలి. ప్రియులారా, అది ఆ జీవితాన్ని దేవునికి అర్పించాలి. ప్రియులారా, జిహ్వా ఫలం. ఈ నాలుగుతో ప్రభుని స్తుతించి మళ్ళీ ఆ నాలుగుతోనే ఇతరులను తిట్టకూడదు. ఈ నాలుగుతో దేవుణ్ణి ఆరాధించి ఆ నాలుగును మళ్ళీ పాపానికి, పాపపు మాటలకు ఉపయోగపెట్టకూడదు. ఈ నాలుక ఒక వ్యక్తికి అర్పించిన తర్వాత ఆ వ్యక్తికి అంకితమై ఉండిపోవాలి తప్ప ఇంకోళ్ళ జోలికి వెళ్ళకూడదు. అది ఏమండి? అర్పణ అంటే ఏంటి చెప్పండి? అర్పణ అంటే ఏంటి? నీది ఏదైతే ఉందో ఇది మరొక వ్యక్తికి నీవు ఇచ్చేయటం. మరొక వ్యక్తికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నీది అవుతుంది. అది అవదు కదా. ఇప్పుడు మన అవయవాలన్నీ కూడా ఎవరికి అప్పగించేశాం? నీతి అవయవాలుగా మార్చేసి వీటి ద్వారా దేవునికి మహిమ తీసుకురావాలని దేవునికి అప్పగించేశాం. ఇంకా ఇవి మన యొక్క విధానంలో ఎక్కడుంటాయి? ఇక మన విధానంలో ఉండకూడదు, మన విధానంలో పనిచేయకూడదు ఇది. అందుకే పౌలు అంటాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. అంతే. ఇక జీవించేవాడిని నేను కాదు, నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం. ఆయనకు అర్పించేశానంతే. పానార్పణముగా పోయబడ్డానన్నాడు. ఇంకా దేవునికి అర్పించిన తర్వాత మన చిత్తం ఉండకూడదు. ఇక ఇది చాలా కష్టం. జిహ్వా ఫలము. ప్రియులారా, ఏదో మనం నోటితో ఆరాధిస్తున్నాం, నాలుగుతో ఆరాధిస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ అర్పించావా? అర్పించబడిన జీవితం ఉండాలి. పాటలు పాడటం వేరు, ప్రార్థన చేయటం వేరు, ఈ నోటితో వాక్యం చెప్పటం వేరు, దేవునికి అర్పించటం వేరు. అర్పించేసిన తర్వాత ఇంకా మనది కాదు, మన ఇష్టం నెరవేర్చకూడదు. జిహ్వా ఫలం. ప్రియులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ముగించేస్తాను. చూడండి, ఇంకా 2-3 మాటలు చెప్పి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. అతడు మరలా ప్రార్థన చేయగా భూమి తన ఫలము ఇచ్చెను. అక్కడ వాక్యంలో చూస్తున్నాం, అతడు మరలా ప్రార్థన చేయగా. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చింది, భూమి ఫలమునిచ్చింది. ఆహాబు కాలములో జరిగిన సంఘటన ఇక్కడ ప్రియులారా యాకోబు గారు ఎత్తి చూపిస్తున్నాడు. ఏలియా గారి ద్వారా జరిగిన సంఘటన. ఆ సంఘటనలో అతడు ప్రార్థన చేసినప్పుడు ఆగిన వర్షం, ప్రార్థన చేసినప్పుడు ప్రియులర పంట పండకుండా ఆగినటువంటి ఫలం, ప్రార్థన చెయ్యగా వర్షం వచ్చి మళ్ళీ భూమి ఏం చేసింది? ప్రార్థనా ఫలం ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలమైన మన జీవితంలో, మన బ్రతుకులో
ప్రార్థన ఫలితాలు ఎన్నో కనిపించాలి. ప్రార్థన ఫలం ఉండాలి. ప్రార్థన చేస్తే గాని ప్రార్థన ఫలం ఉండదు. ఉందా మరి అది మన జీవితంలో? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును. ప్రియులారా, ఇక్కడ జయించువానికి, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పిన మాట విన్నవాడికి, జయించి జీవించినటువంటి వానికి పరదైసులో ఉన్న జీవవృక్షం, ఆ జీవవృక్షం నుండి వచ్చే ఫలాలు తినిపిస్తాను అని అంటున్నాడు. జీవవృక్షం అనగానే మనకు ఏం జ్ఞాపకం రావాలి? ఏదేను తోట జ్ఞాపకం రావాలి కదా. ఏదేను తోటలో ప్రియులార వారు 3 రకాలైనటువంటి ప్రియులార వృక్షాలు వేశాడు. ఒకటి ఆహారమునకు మంచివి, అది ఒక భాగం. రెండవది జీవవృక్ష ఫలవృక్షం. మూడవది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం. 3 ఫలాలు ప్రియులారా అక్కడ ఉన్నాయి. ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు అనంటే ప్రియులారా, ఆహారమునకు మంచివైన ఫలములన్నీ తినొచ్చు, జీవవృక్ష ఫలాన్ని కూడా తినొచ్చు. ఎందుకు? నిత్యము జీవించాలి గనుక. కానీ ఏం తినకూడదు? మంచి చెడ్డల తెలివి వృక్ష ఫలం తినకూడదు. ఇప్పుడు తినాల్సినవి తినలేదు, తినొద్దన్నవి తినేశాడు. తినేసిన తర్వాత అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఆదాము మనలో ఒకని వంటి వాడైపోయాడు. ఇప్పుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నాడు గనుక అతడు మళ్ళీ ఇదే టైంలో వచ్చి జీవవృక్ష ఫలాన్ని తినేస్తాడేమో అని అతన్ని బయటకు పంపించి ఏదేను తోట తూర్పు దిక్కున దారిలో ఖడ్గజ్వాలలు పెట్టేశాడు. ఎందుకు పంపించేశాడు? ఎందుకు లోపలికి రాకుండా చేశాడు? అదే తప్పులో, అదే పాపములో ఉండి జీవవృక్ష ఫలం తిన్నాడు అనుకో, నిరంతరం ఏమవుతాడు? పాపంలోనే ఉండిపోతాడు. ప్రియులారా, దాన్ని జ్ఞాపకము చేస్తూ ఇక్కడ ఏ జీవవృక్షాన్ని పోగొట్టుకున్నావో, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నావో, ఏ నిత్యము జీవించే జీవితాన్ని పోగొట్టుకున్నావో, నిత్య జీవాన్ని గూర్చి మాట్లాడుతూ ఇక్కడ జీవవృక్ష ఫలము అని అన్నాడు. ప్రియులారా, అంటే ఇది పరలోక సంబంధమైనటువంటి ప్రియులారా ఫలం. ఇది పరలోకానికి సంబంధించిన ఫలం. ఇది పరదైసులో జీవవృక్ష ఫలాన్ని తినిపిస్తాడంటే అక్కడ ఏదో ఒక చెట్టు వేసాడని ప్రియులారా, ఆ చెట్టు ఫలాలు తినిపిస్తాడని కాదు. అక్కడ దేవుని మాటల ద్వారా నిత్యము బ్రతుకుతూ నిత్య జీవములో మనం ఉంటాం. ప్రియులారా, ఆలోచించారా? ఎన్ని ఫలాలు ఉన్నాయండి. దేనికి? జ్ఞానము చెక్కుకొనిన స్తంభానికి. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను, మళ్ళొకసారి మీరు చెప్పండి. మొదటి స్తంభం ఏంటి? పవిత్రత. 2 సమాధానకరమైనది. 3 మృదువైనది. 4 సులభముగా లోబడినది. 5 కనికరముతో నిండుకొన్నది. 6 మంచి ఫలములతో నిండుకొందా లేదా? ఏమండి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ప్రియులరు, ఇంకా చాలా ఉన్నాయి. టైం అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తున్నాను. చాలా ఉన్నాయి. ఫలాలతోనే నిండుకుంది ఈ స్తంభం ఫలాలతోనే నిండుకుంది. ఎన్ని ఫలాలండి ప్రియులారా. ఎన్ని ఫలాలు మనము ఫలించాలని ప్రియులారా ఈ జ్ఞానము మనలో ఏం కట్టుకుంది? నివాసం కట్టుకుంది. మరి ఉన్నాయివా ఈ ఫలాలన్నీ ఉన్నాయా? పరిశీలించుకుందాం, జాగ్రత్త పడదాం, భయభక్తులతో బ్రతుకుదాం. ఈ చివరి దినాల్లో సిద్ధపడి ప్రభు రాకడ కొరకైనా సిద్ధపడదాం. లేదు ఈలోపు మన మరణమైనా రెడీగా వెళ్ళిపోవటానికి ఈ ఫలాలతో నింపబడదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఆలోచన చేద్దాం. నిజంగా ఇవి మరిచిపోయే మాటలు కాదండి, ఇవి ప్రక్కన పెట్టే మాటలు కాదండి, ఇవి మన ఆధ్యాత్మికమైన జీవితానికి సంబంధించిన మాటలండి. ఇదిగో ఈ మాటలే మంచి ఫలాలు మనకు చెబుతున్నాయి, మంచి ఫలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాయి. మరి ఈ ఫలములు ఉన్నాయా మనలో? ఆలోచించండి. మనకు ఈ ఫలాలు ఉన్నాయా? జ్ఞానము ఎంత చక్కగా మనకు ఫలాలిస్తుంది. సత్కార్యములు, వెలుగు ఫలము, నీతి ఫలము, విశ్వాస ఫలము, ప్రియులర ప్రవర్తన ఫలము, సేవా ఫలము, ప్రియులర నిత్య జీవార్థమైన ఫలము, ప్రియులర దేవుని సన్నిధిలో ఆతిథ్యమిచ్చుట వలన కలిగే ఫలము, శిక్షా ఫలము, శత్రువులను ప్రేమించుట వలన దొరికే ఫలము, నిలిచి ఉండే ఫలము, జిహ్వా ఫలము, ప్రార్థనా ఫలము, ఇదిగో జీవవృక్ష ఫలము తినేటువంటి ఫలం. ప్రియులారా, మన బ్రతుకులో ఇవి కలిగి ఉన్నామా? నింపబడ్డాయండి. నీకెన్ని ఫలాలు కావాలో, ఏ ఫలాలు మన జీవితంలో ప్రియులారా ఉండాలో, ఈ ఫలాలన్నిటిని గురించి దేవుడు తన గ్రంథంలో రాసి ఇవి మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభువా, ఫలములతో నిండి లేనయ్యా, మోడుబారిపోయిన జీవితంతో ఉన్నానయ్యా, ఏదో బ్రతుకుతున్నాను, భక్తి చేస్తున్నాను అనుకుంటున్నాను కానీ అయ్యా, ఈ ఫలాలు నాలో కనబడటం లేదయ్యా. ఫలాలు లేని చెట్టు వలె ఉన్నానయ్యా. పనికి మాలినటువంటి ఫలాలు కాస్తున్నానేమో నాయనా. నాయనా, ఫలాలు ఫలిస్తున్నాను కానీ నిలిచి ఉండే ఫలాలు లేవేమో, యజమాన్ని సంతోషపెట్టే ఫలాలు లేవేమో నాయనా. నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నా జీవితములో ఏ ఫలములు లేవో, ఏ ఫలభరితమైన జీవితము లేని స్థితిలో నేనున్నాను, వృద్ధి పొందని స్థితిలో నేనున్నాను. నన్ను జాగ్రత్త పరచు నాయనా. నన్ను ప్రభు సరిచేయి నాయనా. నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నీ సన్నిధిలో బ్రతుకుతున్నానయ్యా, కృప చూపండి అని అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామండి. వచ్చింది దేవుని మందిరానికే కదా, ప్రార్థన చేయటానికే కదా వచ్చింది, కాబట్టి ప్రార్థన చేద్దాం.